ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 3. అక్షర, మీ ఆయన నిన్ను ఈరోజు నైట్ కనీసం నిద్రపోనిస్తాడో లేదో మరి కాస్త చూసుకోవే అన్నది పద్మ. వదిన, నువ్వు కూడానా? పొద్దున్న నుంచి వాళ్ళు అంతా చేస్తున్నది చాలదా, నువ్వు స్టార్ట్ చేశావు అన్నది అక్షర. ఏయ్, దీనికే అలా ముడుచుకుపోతున్నావు? మొదటి రాత్రి గదిలో ఇలా ఉంటే మీ ఆయన చాలా తిప్పలు పడాలి. నీలో సిగ్గు పోగొట్టడానికి తెలుసా మరదల పిల్ల అన్నది పద్మ. వదిన, ఆయన నాకేమిటి ఇన్ని నగలు వేస్తున్నారు, ఇవేమీ నాకు వద్దు వదిన అంటూ మిర్రర్లో చూసుకుంటూ ఉన్నది అక్షర. ఎందుకు వద్దే? నైట్ మీ ఆయన తీయటానికి ఇబ్బంది పడతాడు అని ఫీల్ అవుతున్నావా అంటూ కావ్య అనేసరికి అందరూ నవ్వుతూ ఉంటే అక్షర అందరినీ గుర్రగా చూసింది. అక్క, చూసావా ఎలా చూస్తుందో? మనం నిజాలు చెప్తూ ఉంటే ఇలానే మీ ఆయన చూసి భయపెడతావా అన్నది కావ్య. ఆ మాటకు అక్షర గతంలోనికి వెళ్ళింది. ప్రై దొంగ సచ్చినోడా, నా చెయ్యి వదలరా, నొప్పిగా ఉన్నది అన్నది అక్షర. ఏయ్, నా ఇంటికి వచ్చి నన్నే అంటున్నావా? మర్యాదగా ఆ కోసిన ఫ్లవర్స్ ఇచ్చి సారీ చెప్పి వెళ్ళిపో అన్నాడు అరవింద్. పువ్వులు ఆడపిల్లలు కోసుకుంటారు, నీకెందుకు? నువ్వు ఏమైనా పెట్టుకుంటావా? నేనేమీ తప్పు చేయలేదు. నా మిస్టేక్ లేకుండా నేను సారీ చెప్పను. నా చెయ్యి వదులు, లేకపోతే మీ అమ్మకు చెప్తాను అన్నది అక్షర. ఏయ్, నా ఇంటికి వచ్చి నా మీదే మా మామ్కి కంప్లైంట్ చేస్తావా? నిన్ను నా ఇంటికి రావద్దు అని చెప్పా కదా, ఎందుకు వచ్చావు? సిగ్గు లేకుండా దొంగతనం చేసి వెళుతున్నావా అన్నాడు అరవింద్. అక్షర ఆ మాటకు కోపంగా తన చేతిలో పువ్వులు అరవింద్ మీద విసిరేస్తూ, నీకే ఉంది అని పొగరు చూపించకు. నేను ఇంకెప్పుడు నీ ఇంటికి జన్మలో మళ్లీ రాను. నీలాంటి పొగరబోతులతో అస్సలు మాట్లాడను అని చెప్పింది. అక్షర ఆ ఆలోచనలో ఉంటే, అక్షర అక్షర ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది పద్మ. ఏమీ లేదు వదిన, అరవింద్కి చిన్నప్పుడు జరిగిన గొడవ గుర్తున్నదా? నేనే అని తెలిసే పెళ్లి చేసుకున్నాడు అంటే అన్నీ మర్చిపోయాడా? కానీ అప్పుడు చైల్డిష్ బిహేవియర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఇంటికి రాకుండా అంతే ఉన్నాను. కానీ ఈ ఇంటికి కోడలిగా అరవింద్కు భార్యగా వస్తాను అనేసి కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు చిన్నప్పటిలా గొడవలు పడతాడా? మా పరిచయం ఎప్పుడూ గొడవతోనే మొదలవుతుందా? ఆ రోజు గుళ్ళో కూడా ఎవరో తెలియకుండా గొడవ పడ్డాం. ఇప్పుడు తనను నేను ఎలా ఫేస్ చేయాలి? ఫస్ట్ టైం అరవింద్ అంటే భయమా, సిగ్గా? నేనెందుకు ఇలా ఫీల్ అవుతున్నాను? ఈ ఫీలింగ్ పేరేమిటి? ఈ పెళ్లి నేను ఇష్టంతోనే కదా చేసుకున్నది. చాలా క్వశ్చన్స్ కు ఆన్సర్స్ అన్ని అరవింద్నే ఇవ్వాలి. ఈ రోజు అన్ని అడిగి క్లియర్ చేసుకుంటాను. అసలు పెళ్లి అన్న తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అక్షర, అరవింద్, ఎంత బాగా అన్నావు అరవింద్ కృష్ణ అనుకున్నది అక్షర. అక్క, అప్పుడే ఫస్ట్ నైట్ డ్రీమ్స్ లోనికి వెళ్ళిపోయినట్టున్నది. మనతో ఉన్న మనలో లేదు అన్నది కావ్య. వాళ్ళ మాటలకు అక్షర తేరుకుంటూ కుదురుగా ఉన్నది. టైం అయింది మరదల పిల్ల, అక్కడ మా తమ్ముడు నీకోసం వెయిట్ చేస్తున్నాడు, పద అంటూ జయ అనగానే అందరూ అక్షరను బయటకు తీసుకుని వచ్చారు. చందమామకు చీర కట్టినట్టుగా, పచ్చడి బొమ్మకు పారాని దిద్దినట్టు, పాలరాతి శిల్పానికి నెలవంకను చేర్చి చెక్కినట్టుగా తెల్లని చీర, మెళ్ళో నగల మధ్యలో పచ్చగా మెరిసిపోతూ ఉన్న పసుపు తాడు, తళ్ళలో ప్రణయ సరసానికి శ్రీకారం చుట్టే మల్లెపూల నడుమ చేతిలో పాల గ్లాస్తో కొత్త పెళ్లి కూతురు శోభనం గదిలోనికి అడుగుపెట్టింది. కొత్త కొత్త ఆశలతో, తెలిసి తెలియని భయంతో చక్రాల్లాంటి కళ్ళను కిందకు దించేస్తూ ఎన్నో అడగాలి అని ఆశపడిన తన మనసు మాట పెదవి దాటుకుంటే అలానే తలదించుకుని గుమ్మం దగ్గరే నిలబడింది. మెల్లిగా తల ఎత్తిన అక్షర గది మొత్తం చూస్తూ ఎవ్వరూ లేకపోయేసరికి తలుపు గడియపెట్టి బాల్కనీ వైపు డోర్ తీసి ఉండేసరికి తన అడుగులు మెల్లగా అటు పడుతూ ఉన్నాయి. మామ్, మోసం చేసి పెళ్లి చేశావు. ఈ పెళ్లి నాకు వద్దు అనేలా తనతోనే అనిపిస్తాను. ఇంతవరకు తనను చూడలేదు, ఇకపై చూడవలసిన అవసరమూ లేదు. అప్పుడే అందెల సబడి గదిలోనికి అక్షర వచ్చినట్టు చెప్తూ ఉంటే ఏమీ తెలియనట్టు బాల్కనీలోనే ఉన్నాడు. తన అడుగుల చప్పుడు దగ్గర అయ్యే కొద్దీ అరవింద్ ఏమీ తెలియనట్టుగా ఉన్నాడు. అరవింద్ కోసం వచ్చిన అక్షర బాల్కనీలో తెల్లని పంచకట్టులో ఉన్న అరవింద్ను చూసి అక్కడే డోర్ దగ్గర ఆగిపోయింది. ఎలా పిలవాలో కూడా తెలియకపోతూ ఉంటే మెల్లగా చేతి గాజులను సౌండ్ చేసింది. ఆ సౌండ్ విన్న అరవింద్ విననట్టే తనను చూడకుండా గాలికి ఎగురుతూ ఉన్న కర్టన్ను చేతితో తోసేస్తూ లోనికి వెళ్లిపోయాడు. అక్షర తన మీద పడిన కర్టన్ను తీసి అరవింద్ వెనకే లోనికి వచ్చి అరవింద్ అని అనబోతూ ఆపేసి, ఇప్పుడు అరవింద్ అనాలా లేదా పెళ్లి అయినది కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వాలా? ఏమోలే, అసలే అరవింద్ కృష్ణకు చిన్నప్పుడే ఈగో, అటిట్యూడ్ కదా.
పైగా కావాలి అనే నేను పిలవాలి అనే అనుకుంటా అలా పడుకున్నాడు అని అనుకుని యావండి అని పిలిచింది అక్షర. బెడ్ మీద పడుకున్న అరవింద్ కళ్ళు కూడా తెరవకుండా నాకు నిద్ర వస్తుంది, లైట్ ఉంటే నాకు నిద్ర పట్టదు, ఆఫ్ చేసి పడుకో, అండ్ నాకు బెడ్ షేరింగ్ నచ్చదు అంటూ ఇంకేమీ మాట్లాడకుండా పడుకున్నాడు. అరవింద్ అన్నదానికి ఏమీ అర్థం కానట్టు ఫేస్ పెడుతూ గ్లాస్ పక్కనే టేబుల్ మీద పెట్టి బాల్కనీలోనికి వెళ్లిపోయింది. అరవింద్ ఏమిటి ఇలా అన్నాడు? అరవింద్కు ఈ పెళ్లి ఇష్టం లేదా, లేదంటే చిన్నప్పుడు జరిగిన గొడవలకు అటిట్యూడ్ చూపిస్తున్నాడా? ఇష్టం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకుంటాడులే, మరి ఎందుకు ఇలా ఉన్నాడు అనుకుంటూ అలానే ఆలోచిస్తూ రైలింగ్కి ఆనుకొని కిందే పడుకుని పోయింది అక్షర. నెక్స్ట్ డే నిన్న నైట్ అరవింద్ అక్షరాను ఏమైనా అన్నాడా, లేదా ఏమైనా చెప్పాడా? ఇప్పుడు అక్షర నన్ను అడిగితే నేను ఏమని ఆన్సర్ చేయాలి? తన లైఫ్ ను డిసైడ్ చేసే ఛాన్స్ నాకు ఎవరు ఇచ్చారు అంటే నేను ఏం చెప్పాలి? అరవింద్, నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోవటానికి కూడా రెడీగా లేవు. నైని నిన్ను వదిలేసి తప్పు చేశాను, అదెంత పెద్ద తప్పు అనేది ఇప్పుడే తెలుస్తుంది. అక్షర ఇంకా బయటకు రాలేదు, నైట్ ఏమై ఉంటుంది అని అనుకుంటూ కింద టెన్షన్ గా చూస్తూ ఉన్నారు వైదేహి గారు. ఉదయమే సూర్యకిరణాలు తన మొహం మీద పడుతూ ఉంటే అదురుతూ ఉన్న కళ్ళకు చేతులు అడ్డు పెడుతూ నెమ్మదిగా కళ్ళు తెరిచింది అక్షర. ఓ గాడ్, నైట్ ఇక్కడే పడుకున్నానా అనుకుంటూ పైకి లేచి రూమ్లోనికి వచ్చేసరికి అరవింద్ బెడ్ మీద బోర్లా పడుకుని ఉన్నాడు. అరవింద్ను ఒకసారి చూసి ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను ఎలా బయటకు వెళ్ళాలి, నా డ్రెస్ అన్నీ కూడా కిందే ఉన్నాయి కదా, ఇలా వెళితే నైట్ ఏమీ జరగలేదు అనేసి అందరికీ తెలుస్తుంది. ఇట్స్ నాట్ గుడ్, మా మధ్య ఉన్నదాన్ని అందరికీ చెప్పటం బాగోదు అనుకుంటూ తలలో మల్లెపూలు లాగేస్తూ బొట్టు చెరిపి శారీ నలిపి రూమ్ నుంచి బయటకు వచ్చి కిందకు వచ్చింది. అక్కడ ఉన్న వైదేహి గారిని చూసి సిగ్గుతో తలదించుకున్నది. అక్షర అని పిలిచారు వైదేహి గారు. అత్తయ్య గారు అంటూ ముందుకు పడుతూ ఉన్న ముంగురులను సరిచేసుకుంటూ ఉన్నది అక్షర. అక్షర, ఆ రూమ్ లో నీకు శారీ ఉన్నది, వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ వైదేహి గారు అనేసరికి నాకా శారీనా, దేవుడా మనకు రాదు కదా, వదిన ఏమైంది, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అనుకుంటూ రూమ్ లోనికి వెళ్ళింది. రూమ్ లో ఉన్న శారీని చూస్తూ టవల్ తీసుకుని వెళ్లి ఫ్రెష్ అయి వచ్చింది. గాడ్, నాకు ఈ శారీ కట్టుకోవటం కూడా రాదు అనేసి తెలిస్తే చాలా చండాలంగా ఉంటుంది, ఇప్పుడు ఏం చేయాలి, వదినకు కాల్ చేస్తాను, కానీ నా మొబైల్ పైన రూమ్ లోనే ఉన్నది కదా అనుకుంటూ అక్షర ఆ శారీ తీసుకుని చుట్టుకుంటూ శారీతో పాటు తను కూడా తిరుగుతూ ఉన్నది. ఈ శారీస్ కనిపెట్టిన వాళ్ళను అనాలి, వదిన మొన్నే అన్నది నేర్చుకోవే అని, అయినా కూడా నేను వినలేదు అనుకుంటూ చీరను ఉండలాగా పట్టుకొని టెన్స్ అవుతూ ఉన్నది. అక్షర రూమ్ లోనికి వెళ్ళగానే అరవింద్ కోసం వైదేహి గారు ఆ రూమ్ లోనికి వెళ్లారు. అరవింద్, అరవింద్ అంటూ అరవింద్ను తట్టి లేపుతూ ఉన్నారు. మాతాజీ, మీరా, ఎందుకు ఈ రూమ్ కు వచ్చారు, మర్చిపోయావా, ఈరోజు నాకు నీ కోడలికి ఫస్ట్ నైట్ కదా, ఎక్కడ నీ కోడలు అని అడిగాడు అరవింద్. అరవింద్, చేసినది చాలు, ఏం చేశావు అక్షరాను, ఏమైనా అన్నావా అని అడిగారు వైదేహి గారు. నా చేతకాని తనాన్ని ఆడపిల్ల మీద కోపంగా చూపించేవాడిని కాదు, తనను ఎలా డీల్ చేయాలో అలానే చేశాను. ఇగ్నోరెన్స్ మామ్, ఇగ్నోరెన్స్ చేస్తున్నా, అలా చేస్తే ఈ రోజు కాకపోతే రేపైనా నిజం తెలుస్తుంది. నీకు తెలుసా, ఈ రోజు వరకు నేను నీ కోడల్ని చూడలేదు, తన ఫేస్ కూడా నాకు తెలియదు, ఇకపై కూడా చూడాలి అని అనుకోవటం లేదు. నేనైతే నా నోటితో నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పను, నా ఇష్టాన్ని చెప్పను, అలా అనేసి నీ కోడలకు నిజం తెలియకుండానూ ఉండదు. ఈ రోజు కాకపోతే రేపైనా నిజం తెలుస్తుంది, నేను ఫ్రెష్ అవ్వాలి మామ్ అంటూ అరవింద్ ఒళ్ళు విరుచుకుంటూ ఫ్రెష్ అవటానికి వెళ్లిపోయాడు. అరవింద్, ఎందుకు ఇలా చేస్తున్నావు, మన వల్ల పాపం అక్షర సఫర్ అవుతుంది, ఇప్పటికి బెటర్, నిజం తెలియదు చెప్పను అన్నాడు. కానీ ఇలానే ఉంటే ఎక్కువ రోజులు నిజాన్ని దాచిపెట్టలేం, దేవుడా వీళ్ళ జీవితాలు ఏం మలుపులు తిప్పుతున్నావు అనుకున్నారు వైదేహి గారు. నా మొబైల్ కూడా పైనే ఉన్నది, ఇప్పుడు ఎలా, వేరే డ్రెస్సెస్ లేవు, పైగా అత్తయ్య ఇచ్చిన శారీ కట్టుకోకపోతే బాగోదు, వదిన వాళ్ళు నిన్నే వెళ్లిపోవాలా, ఎలా కట్టుకుంటారు, ఐడియా, జయ గారు ఉన్నారు కదా హెల్ప్ అడిగితే, కానీ ఎలా అని అనుకుంటూ డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉన్నది అక్షర. అరవింద్ అప్పుడే ఎక్కడికి వెళ్తున్నావు, నీకు పెళ్ళయింది, ఈ రోజు మీ ఆవిడ చేతితో చేసిన స్వీట్ తినాలి అని చెప్పారు వైదేహి గారు. నా ఆవిడ కాదు, నీ కోడలు మాత్రమే మామ్, నాకు తనకు ఎలాంటి రిలేషన్ లేదు, నన్ను ఇలానే ఇరిటేట్ చేస్తే మాత్రం మొహం మీదే చెప్పేస్తాను అన్నాడు అరవింద్. అరవింద్, కాసేపు ఆగు నాన్న, కొత్తగా మన ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయి కంట కన్నేరు మన ఇంటికే కాదు
మన వంశానికే మంచిది కాదు అన్నారు వైదేహి గారు. ఐఎమ్ హెల్ప్లెస్ మామ్, దీనికి రీజన్ నేను కాదు, నాకు సంబంధం లేదు అన్నాడు అరవింద్. అరవింద్ ఆ రూమ్ లోనికి ఎక్కడికి, అక్కడ అంటూ ఆగిపోయారు వైదేహి గారు. నా థింగ్స్ ఉన్నాయి అంటూ అరవింద్ రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. వెళ్ళు వెళ్ళు, కట్టుకున్న పిల్లాన్ని చూడలేదు అన్నావు కదా, దూరంగా ఎన్ని రోజులుంటావో నేను చూస్తాను అనుకున్నారు వైదేహి గారు. డోర్ హ్యాండిల్ మీద చెయ్యి పెట్టబోతూ ఉన్న అక్షర డోర్ ఓపెన్ అవుతూ ఉంటే కంగారుగా వెనక్కు తిరుగుతూ తనను చీరతో కప్పేసుకున్నది. రూమ్ లోనికి వస్తూ ఉన్న అరవింద్ డోర్ ఓపెన్ చేయగానే అటువైపు తిరిగి ఉన్న అక్షరాన్ని చూస్తూ ఉంటే మగాడి చూపుకు చిగురుటాకులో వణికిపోతూ ఉన్న అక్షర ముందుకు పరిగెత్తి బెడ్ వెనక దాక్కున్నది. అక్షరాను వెనక నుంచి చూస్తూనే తన కాళ్లకు ఉన్న పారాని, మెళ్ళలో పసుపుతాడు, ఫేస్ కనపడకపోయినా తనే పెళ్లి కూతురు అని చెప్తూ ఉంటే వెనక్కు తిరిగి వెళ్లిపోతూ ఉన్నాడు. ఎవండి ఒక్క మాట, బయట జయగారు కాని అత్తయ్య కాని ఉంటే పిలుస్తారా అన్నది అక్షర. అరవింద్ ఆ మాటలు వినకుండా కాదు కాదు వినాలి అని కూడా లేకపోతే బయటకు వెళ్లిపోయాడు. అరవింద్ అలా వెళ్లటం చూసిన వైదేహి గారు అక్షర రూమ్ లోనికి వచ్చేసరికి అక్షరాన్ని చూసి ఏమిటమ్మా అంటూ లోనికి వచ్చారు. క్షమించండి అత్తయ్య, నాకు శారీ కట్టుకోవటం రాదు, నాకు ఎప్పుడు ఆ అవసరం రాలేదు, వదిన హెల్ప్ చేసేది అని చెప్పింది అక్షర. అదే మాట ముందే చెప్పవచ్చు కదా, ఇది నీ ఇల్లు, ఇకపై నువ్వు ఇక్కడే ఉండాలి, ఫ్రీగా ఉండు, నీకు కంఫర్ట్ గా ఉండేవే కట్టుకో, నీకు నేను నేర్పిస్తాను అని చెప్పారు. వైదేహి గారు అక్షరకు శారీ కడుతూ, అక్షర అరవింద్ నీతో బాగానే ఉన్నాడా, ఇప్పుడు రూమ్ లోనికి వచ్చాడు కదా, ఏమన్నాడు అని అడిగారు. అక్షరకు అరవింద్ ప్రవర్తన అర్థం కాక బానే ఉన్నాడు అంటూ అబద్ధం చెప్పేసింది. వైదేహి గారు నిజాన్ని దాచలేక అబద్ధాలు చెప్పాలి అనే భయంతో అక్షరాను త్వరగా రెడీ చేసి బయటకు తీసుకుని వచ్చారు. అక్షర నీకు కుకింగ్ వచ్చా అని అడిగారు. నాకు శారీ కట్టుకోవటం మాత్రమే రాదత్తయ్య, అన్నీ వచ్చు, అది కూడా నేర్చుకుంటాను అని కాస్త నెర్వస్ గా ఫీల్ అవుతూ చెప్పింది అక్షర. అక్షర నువ్వు నాతో ఫ్రీగా ఉండు, ఇలా భయపడకు, నీకు నచ్చిన స్వీట్ చేసి దేవునికి నివేదించు అని చెబుతూ ఉండగా వైదేహి గారి ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ స్క్రీన్ మీద ప్రసాద్ అన్న నేమ్ చూసి అక్షర మీ నాన్నగారే కాల్ చేస్తున్నారు అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పండి ప్రసాద్ గారు అని అడిగారు. మేడం అని అన్నారు ప్రసాద్ గారు. మనం ఇప్పుడు బంధువులం ప్రసాద్ గారు, మేడం అవసరమా అన్నారు వైదేహి గారు. మీరు ఎప్పటికీ మాకు మేడం మాత్రమే అండి, మీరు ఒప్పుకుంటే ఈరోజు అరవింద్ బాబును అక్షరాను మా ఇంటికి తీసుకుని వెళ్ళటానికి కాల్ చేశాను అని చెప్పారు ప్రసాద్ గారు. మీ కూతురు అల్లుడు రావటానికి నేను ఒప్పుకోవటం ఏమిటి, అయినా మీరెందుకు రావటం, నేనే పంపిస్తాను, ఈవినింగ్ ఇద్దరు అక్కడికి వస్తారు అంటూ మాట్లాడి పెట్టేశారు. అక్షరకు స్వీట్ చేయమని చెప్పి వైదేహి గారు బయటకు వచ్చారు. అరవింద్ ఇక్కడ ఉంటేనే ఇలా ఉన్నాడు, అక్కడ వెళితే అందరికీ నిజం తెలుస్తుంది, ఇప్పుడేం చేయాలి, అరవింద్ను ఎలా ఒప్పించాలి, ముందు అరవింద్కు కాల్ చేసి రమ్మని చెప్పాలి అనుకుంటూ అరవింద్కు కాల్ చేశారు. కానీ అరవింద్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఆలోచిస్తూ ఉన్నారు. అక్షర వైదేహి గారు చెప్పినట్టు చేసి దేవునికి నివేదించి అందరికీ పెట్టింది. అక్షర కూడా ఆశగా అరవింద్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. ఇంతలో అక్షరకు కావ్య దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆ కాల్ లిఫ్ట్ చేసి కావ్య చెప్పింది విన్న అక్షర, నేను ఇప్పుడే బయలుదేరుతాను కావ్య, ఆలోపు నువ్వు మేనేజ్ చెయ్యి అంటూ కాల్ కట్ చేస్తూ అర్జెంట్ కేస్, నేను వెళ్ళాలి, కానీ అత్తయ్య వాళ్లకు చెప్తే ఏమంటారో, ఒప్పుకుంటారా అనుకుంటూ వైదేహి గారి దగ్గరకు వెళ్ళింది. అత్తయ్య హాస్పిటల్ నుంచి కాల్ చేశారు, అర్జెంట్ కేసు, మీరు ఒప్పుకుంటే నేను వెళతాను అని అడిగింది. డాక్టర్ ఆగితే ఓ ప్రాణం పోతుంది, ప్రాణం విలువ తెలిసిన వాళ్ళు ఎవరూ వద్దు అనరు, నువ్వు వెళ్ళు అక్షర అంటూ వైదేహి గారు అనగానే అక్షర హడావుడిగా బయటకు వచ్చింది. అక్షర కారు తీసుకుని వెళ్ళు అన్నారు వైదేహి గారు. ఆహా పర్వాలేదు అత్తయ్య, క్యాబ్ బుక్ చేశాను అని చెప్పి క్యాబ్ రాగానే వెళ్లిపోయింది. అరవింద్ నువ్వు ఇలా ఆంటీతో గొడవ పడటం నాకు నచ్చలేదు, ఏది ఏమైనా నీకు ఇప్పుడు పెళ్ళయింది, భార్య ఉన్నది, నువ్వు ఇంకా నా కోసం కాదు తన కోసం ఆలోచించు, నా లైఫ్ ఎలా ఉంటే అలా అవుతుంది అన్నది నైని. నైని ఈరోజు నా వల్లే నువ్వు ఇంత సఫర్ అవుతున్నావు కదా, సారీ ఫర్ దట్, మా మాట విని నీకు అన్యాయం చేశాను అన్నాడు అరవింద్. ఇప్పుడు ఆంటీ మాట వినకుండా అక్షరాకు అన్యాయం చేయకు, నీ మీద ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్నది, భార్య మనసు కష్టపెట్టకుండా బాగా చూసుకో, నా వల్ల నీ లైఫ్ లో ఫ్యామిలీస్ లో డిస్టర్బెన్స్ రావటం నాకు ఇష్టం లేదు, అసలు నువ్వు నా కోసం హాస్పిటల్ కు రాకుండా ఉన్నా బాగుండేది, నీకు ఈ నిజం తెలిసేది కాదు,
నువ్వు ఇలా పెయిన్ తీసుకునే వాడివి కాదు అన్నది నైని. నైని, స్టాప్ ఇట్. ఇది నీ వల్లేమిటి? అసలు నువ్వేం చేశావు? అన్నిటికీ నిన్ను నువ్వే బ్లైమ్ చేసుకుంటున్నావు. దీనికి నీకు ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా నా డెసిషన్ నైని. నువ్వు ఇంత మంచిదానివి అయినా కూడా మామ్ నిన్ను అర్థం చేసుకోలేకపోయింది. బంగారం లాంటి నిన్ను కాదు అని ఆ బురదలో ఉన్న దాన్ని తీసుకుని వచ్చి నాకు పెళ్లి చేసింది. దాన్ని చిన్నప్పుడే మళ్ళీ చూడకూడదు అని అనుకున్నాను. కానీ అదే నా లైఫ్ మొత్తం నాశనం చేసింది. అది మా దగ్గర పనిచేసే ప్రసాద్ అంకుల్ డాటర్. ఆయన ఎంత మంచివారో ఇది అంత కంత్రి. దీనికి నాకు క్షణం కూడా పడదు. చిన్నప్పుడు నా ఇంటికి వచ్చి నన్నే తిట్టించింది. అలాంటిది దాని మెడలో నేను తాళి కట్టాను. నాకు అదంటే ఇష్టం లేకపోయినా కూడా మామ్ కోసం పెళ్ళే ఇష్టం లేదు, ఇంకా ఎవరైతే నాకేమిటి అనే పెళ్లి చేసుకున్నాను. కానీ ఇదంతా కూడా యాక్టింగ్ అంటే ఇంకా దానితో ఉండవలసిన అవసరం ఏమిటి? నేను డిసైడ్ అయ్యాను నైని. వీలైనంత త్వరగా దాన్ని వదిలించుకుంటాను. తర్వాత మనం మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం. నువ్వింకేమీ మాట్లాడకు. ఏమైనా అంటే మన ప్రేమ మీద ఒట్టు అన్నాడు అరవింద్. అరవింద్, అసలు ఏం చెయ్యాలి అని అనుకుంటున్నావు? మన కోసం తనను బాధ పెడతావా అన్నది నైని. అది ఫీల్ అయ్యేంత క్యారెక్టర్ కాదులే. బేసిక్ గా దానికి ఫీలింగ్స్ చాలా తక్కువ. చిన్నప్పుడే పెద్ద కరోడా. ఇప్పుడు ఎలా ఉందో. కానీ తనను బాధ పెట్టడం ఎందుకు? నిజం తెలిసేలా చేస్తే తనే సిచ్యువేషన్ అర్థం చేసుకుంటుంది. ఇష్టం లేని వాళ్ళతో కలిసి ఉండాలి అనేసి ఎవ్వరూ అనుకోరు. తను కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. అందుకే తనను అస్సలు పట్టించుకోవటమే మానేశాను. దానికి త్వరలోనే అసలు విషయం అర్థమవుతుంది అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు చేసేది నాకు నచ్చటం లేదు. నేను దీనికి ఒప్పుకోను. తను కూడా ఓ ఆడపిల్లే అన్నది నైని. అబ్బా నైని, నువ్వు ఇంత మంచిదానివేమిటి? అంత మంచిగా ఉండకూడదు. మన లైఫ్ మనకు ముఖ్యం. కనీసం అందులో అయినా సెల్ఫిష్ గా ఉండాలి. ఇంకేమీ మాట్లాడకు. అక్షర డివోర్స్ ఇవ్వటానికి ఒప్పుకుంటే నీకేమీ ప్రాబ్లం లేదు కదా? నేను తనను ఒప్పిస్తాను డివోర్స్ కోసం. ఏమంటావు అన్నాడు అరవింద్. నువ్వు మళ్ళీ నా కోసం వస్తాను అంటే కాదు అంటానా? కానీ అది కూడా అక్షర ఒప్పుకున్న తర్వాతే. తన నుంచి నిన్ను బలవంతంగా కాదు, తన ఇష్టంతోనే తీసుకుంటాను. ముందు నేను అక్షరతో మాట్లాడాలి అరవింద్ అన్నది నైనే. నేనే ఇంతవరకు దాన్ని చూడలేదు. ఎలా ఉంటుందో కూడా తెలియదు. పెళ్లి చూపుల్లో కూడా తన ఫేస్ చూడలేదు. ఇంకా నువ్వు మాట్లాడతావా? ఏమని మాట్లాడతావు? ఇప్పుడు కాదు నైని, తర్వాత, సరేనా? నువ్వు మాత్రం ఇదంతా ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకు, హ్యాపీగా ఉండు అని చెప్పాడు అరవింద్. ఇటు హాస్పిటల్లో అక్షర, సారీ నిన్ను డిస్టర్బ్ చేసినందుకు, కానీ తప్పలేదు, సీరియస్ కండిషన్ అని చెప్పింది కావ్య. పర్వాలేదు కావ్య, ఏమైంది? మొన్న ఆపరేషన్ చేసిన తర్వాత ప్రాబ్లం ఏమీ లేదు కదా? సడన్ గా ఈ పెయిన్ ఎందుకు వచ్చింది అని అడిగింది అక్షర. ఇదే పేషెంట్ ఫైల్. వచ్చినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నది. ప్రాబ్లం రికగ్నైజ్ అవటం లేదు. నువ్వు డీల్ చేసిన కేసు కదా, అందుకనే నీకే ఇన్ఫార్మ్ చేశాను అని చెప్పింది కావ్య. ఓకే అంటూ ఫైల్ చూసుకుంటూ రూమ్ లోనికి వెళ్ళింది అక్షర. డాక్టర్ గారు, నా కూతురికి ఏమీ కాకుండా చూడండి. ఆ రోజు మీ వల్లే నా కూతురు ప్రాణాలతో బయటపడింది. మేము సంతోషపడే లోపల ఇలా అంటూ బాధపడుతూ చెప్పింది పేషెంట్ తల్లి. పర్వాలేదు, మీరేమీ భయపడకండి, నేను చూసుకుంటాను అంటూ లోనికి వస్తూ స్మైలీ, డోంట్ వరీ, ఎడవకు, నీకేమీ కాదు అంటూ ఆ పాపను టెస్ట్ చేసింది. నర్స్ తనకేమి మెడిసిన్స్ ఇచ్చారు అంటూ ఆ మెడిసిన్స్ అన్నీ చూస్తూ ఉన్నది. అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, కొన్ని టెస్టులు చేయాలి, తనను తీసుకుని వెళ్ళు అంటూ పాప దగ్గరకు వెళుతూ కాలికి ఏదో తగిలేసరికి దాన్ని తీసుకుని చూస్తూ, నర్స్ తనకు మీరు ఇచ్చిన ఇంజెక్షన్ ఇదేనా అని అడిగింది అక్షర. ఆ డాక్టర్ అని చెప్పింది నర్స్. ఆర్ యు అవుట్ ఆఫ్ యువర్ మైండ్? ఇంజెక్ట్ చేసే ముందు ఎక్స్పైరీ డేట్ చూసుకునే సెన్స్ లేదా? ఇది ఎక్స్పైర్ అయ్యి 3 months అవుతుంది. దీన్ని ఎలా మన హాస్పిటల్లోనికి రానిచ్చారు? తనకు రియాక్షన్ స్టార్ట్ అయ్యింది. అర్జెంటుగా యాంటీడాట్ ఇంజెక్షన్ ఇవ్వాలి, ఫస్ట్ వెళ్ళి దాన్ని తీసుకునిరా అంటూ ఓ పేపర్ మీద మెడిసిన్ రాసి ఇచ్చింది. మెడిసిన్ వచ్చే వరకు పాప పక్కనే ఉండి నర్సు తీసుకుని వచ్చిన దాన్ని పాపకు ఇంజెక్ట్ చేసింది. కాసేపటికి మంట అంటూ ఏడుస్తూ ఉన్న పాప పడుకునేసరికి ఊపిరి పీల్చుకుంటూ పాపకేమీ ప్రాబ్లం లేదు అని వాళ్ళ పేరెంట్స్ కు చెప్పండి, నేను తన దగ్గర ఉంటాను, మీరు వెళ్ళండి. అండ్ కావ్య, ఆ ఫార్మసీ వాళ్ళను వదలకూడదు. ఇలాంటి ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ సప్లై చేయటము అంటే పాయిజన్ ఇస్తున్నట్టే. వాళ్ళను ఊరికనే వదలకూడదు. అర్జెంటుగా మన డీన్ కి ఇన్ఫార్మ్ చేయి అని చెప్పింది. కావ్య వెళ్ళగానే అక్షర పాప దగ్గరే కూర్చున్నది. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ అండ్ నైట్ వరకు కూడా
పాప కళ్ళు తెరవకుండా ఉంటే పాప కండిషన్ మానిటర్ చేస్తూ అక్షర అక్కడే ఉన్నది. అరవింద్, ఎక్కడ ఉన్నావు? ఇంటికి వస్తున్నావా లేదా? నీకు ఎన్నిసార్లు కాల్ చేయాలి? కనీసం లిఫ్ట్ చేసి ఆన్సర్ చేయాలి అనే సెన్స్ లేదా అన్నారు వైదేహి గారు. లేదు మామ్, ఇప్పుడు మ్యాటర్ ఏమిటి? ఎందుకు కాల్ చేశావు అది చెప్పు, లేదా ఇప్పుడే కాల్ కట్ చేస్తాను అన్నాడు అరవింద్. అరవింద్, ఈరోజు నువ్వు అక్షర కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వస్తున్నావా లేదా అని అడిగారు వైదేహి గారు. వాట్? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలా? నేను రాను, లైట్ తీసుకో. కావాలి అంటే నీ కోడల్ని ఒక్కదాన్నే వెళ్ళమను. ఇంకా తిరిగి రాకపోయినా నాకేమీ ప్రాబ్లం లేదు అని చెప్పు. నేను మాత్రం ఈరోజు ఇంటికి వచ్చేది లేదు అంటూ వైదేహి గారు చెప్పేది వినకుండా కాల్ కట్ చేశాడు అరవింద్. లాభం లేదు, వీడికి నిదానంగా చెప్తే వినడు, గట్టిగా మాట్లాడాలి, లేదంటే మాత్రం అరవింద్ అనుకున్నది చేస్తాడు. ప్రసాద్ వాళ్ళు అక్కడ అన్ని రెడీ చేసుకున్నారు. అరవింద్ రాను అంటున్నాడు. అక్షర ఇంకా ఇంటికి రాలేదు. ముందు తనకు కాల్ చేయాలి అనుకునే లోపే అక్షర నుంచి కాల్ రావటం చూసి లిఫ్ట్ చేసి, హలో అక్షర, ఇంత లేట్ ఏమిటమ్మా, వస్తున్నావా అని అడిగారు వైదేహి గారు. అత్తయ్య క్షమించండి, లేట్ అయినా ఇన్ఫార్మ్ చేయలేదు. ఇక్కడ ఇంకా ప్రాబ్లము సాల్వ్ అవ్వలేదు. నేను రావటానికి లేట్ పట్టొచ్చు, అందుకనే మీకు కాల్ చేశాను అని చెప్పింది అక్షర. పర్వాలేదమ్మా, పని అయ్యాకే రా, జాగ్రత్త. నేను మీ నాన్నకు ఫోన్ చేసి ఈరోజు మీరు రావటం లేదు అని చెప్తాను, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పారు వైదేహి గారు. అత్తయ్య, అలానే మీరు ఏమీ అనుకోకపోతే ఆయనకు కూడా చెప్పండి, అంటే నా దగ్గర ఆయన నెంబర్ లేదు అని చెప్పింది అక్షర. హా, వాడికి కూడా నేను చెప్తాను, నువ్వు నిదానంగానే రా, కారు పంపించనా అని అడిగారు వైదేహి గారు. ఆహా, వద్దలేండి అత్తయ్య గారు, నేను వచ్చేస్తాను అంటూ అక్షర కాల్ కట్ చేసింది. దేవుడా, ఈ రోజుకు గండం గడిచింది. ముందు ప్రసాద్కు ఫోన్ చేసి అక్షర వాళ్ళు ఈ రోజు రావటం లేదు అని చెప్పాలి అంటూ ప్రసాద్ గారికి కాల్ చేసి అదే విషయం చెప్పి మంచి రోజు చూసి పంపిస్తాను అంటూ కట్ చేశారు వైదేహి గారు. డాడీ ఫోన్ చేస్తున్నారు, అత్తయ్య చెప్పి ఉంటారు, ఇప్పుడు నాకు అక్షంతలు తప్పవు అనుకుంటా, దేవుడా అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో డాడీ అన్నది అక్షర. అక్షర, అసలేం చేస్తున్నావు? నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు చెప్తున్నా. నీకేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు అని అడిగారు ప్రసాద్ గారు. నేనేం చేశాను డాడీ, మీరు చెప్పినట్టే చేశాను కదా అన్నది అక్షర. ఏమిటి తెలివిగా మాట్లాడుతున్నావా? నిన్ను కొన్నాళ్ళ వరకు హాస్పిటల్కు వెళ్లకుండా ఇంట్లో ఉండమన్నానా? కానీ నా మాట వినకుండా పెళ్లి అయినా తర్వాత రోజే వెళ్ళావా? నీ వల్ల అక్కడ మేడం ఇబ్బంది పడుతున్నారు. చూడు అక్షర, నిన్ను వాళ్ళు కావాలి అని పెళ్లి చేసుకున్నారు. నీ వల్ల వాళ్లకు ఆనందం లేకపోయినా పర్వాలేదు, కానీ బాధ మాత్రం పెట్టకు. కాస్త కుదురుగా ఉండు, అన్ని పక్కన పెట్టి అరవింద్ బాబుకు భార్యగా ఉండు, అంతేకాని నీకు నచ్చినట్టు కాదు అన్నారు ప్రసాద్ గారు. పెళ్ళైతే తనకి వైఫ్ అవుతాను కానీ డాక్టర్ కాకుండా పోను కదా, ఏమైనా అంటే నాకేమీ తెలియదు అంటారు అని మనసులో అనుకుంటూ ఓకే డాడ్, మీరు చెప్పినట్టే ఉంటాను, సరేనా అన్నది అక్షర. అక్షర, నీ మీద కోపంతో కాదమ్మా చెప్పేది. నీకు అమ్మ ఉంటే ఎక్కడ ఎలా ఉండాలో ఎలా మెలగాలో అన్నీ చెప్పేది. ఇప్పుడు నువ్వే అన్నీ తెలుసుకోవాలి. మేడం గారు మంచివాళ్ళు, అరవింద్ బాబు బంగారం, వాళ్లను ఇబ్బంది పెట్టకు తల్లి, నేను చెప్పేది అర్థమవుతుందా అన్నారు ప్రసాద్ గారు. హా డాడ్, మీరేమీ భయపడకండి, నేను అక్కడ తొందరపడను, మీరు చెప్పినట్టే ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తూ డాడ్ చెప్పేది కూడా నిజమే, ముందు ఒకసారి అరవింద్తో మాట్లాడాలి, అసలు తన మనసులో ఏమున్నదో. ఇంతవరకు నాతో మాట్లాడలేదు కూడా, నేను లేను అని ఏమైనా అనుకున్నారా అని ఆలోచిస్తూ ఉన్నది. అంతలో పాప స్పృహలోనికి వచ్చి తనను చూసి కళ్ళు తెరిచేసరికి ఊపిరి పీల్చుకుంటూ మిగతా అన్ని టెస్టులు పూర్తి చేసేసరికి నైట్ 11:30 అయ్యింది. హడావిడిగా వాచ్ చూసుకుంటూ బయటకు వచ్చిన అక్షర క్యాబ్ బుక్ చేయడం కోసం చూస్తూ ఉన్నది. కానీ క్యాబ్స్ అవైలబుల్ లేకపోవడంతో ఇంటికి కాల్ చేద్దాం అనుకునేలోపు మొబైల్ ఛార్జ్ కూడా అయిపోయేసరికి షిట్ అనుకుంటూ ఇంకా చేసేదేమీ లేక కాళ్లకు పని చెప్తూ బస్ స్టాండ్కు వెళ్ళింది. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయేసరికి ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉన్నది. ఛా, అన్నీ ఇప్పుడే కలిసి రావాలా? నేనేం చేయాలి? ఇప్పుడు లేట్ అయితే అసలే కొత్త. ఓ గాడ్, ఇంట్లో ఏమైనా అనుకుంటారేమో. అరవింద్కి ఒక్క మాటైనా చెప్పవలసింది. అయినా కట్టుకున్న వైఫ్ ఇంటికి రాకపోతే ఏమైంది, కాల్ చేద్దాం అనే సెన్స్ కూడా లేదా హీరో గారికి? అంత బిజీ ఏమిటో అని అనుకుంటూ ఉన్నది. మేడం, ఆటో కావాలా అని అడిగాడు ఆటో అతను. హా అన్నా అంటూ ఆటో దగ్గరకు వస్తూ అతని వాలకం చూసి తాగి ఉన్న అతన్ని చూసి
అక్షరాకు ఎక్కాలి అనేసి లేకపోతే వద్దు అంటూ అక్కడ నుండి నడుస్తూ ముందుకు వెళ్ళిపోయింది. మేడం గారు, ఎంత టైం అయిందో చూసారా? అర్ధరాత్రి 12 దాటింది. ఇప్పుడు నా ఆటోనే ఉన్నది, వచ్చి ఎక్కండి మేడం. మీటర్ మీద ఎక్స్ట్రా కూడా వద్దు, అసలు పైసలే వద్దు, ఫ్రీ సర్వీస్. ఎక్కడ కావాలంటే అక్కడ దిగపెడతాను. పైగా వర్షం వచ్చేలా ఉన్నది, చూడండి గాలి ఎలా వస్తుందో. ఈ వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది. డాక్టర్ పోరి, ఎంత డాక్టర్ అయినా రోగం వస్తే బాగోదు. నేను దిగబెడతాను అంటే అలా వెళ్ళిపోతావేమిటే అంటూ అక్షర చెయ్యి పట్టుకున్నాడు ఆటోవాడు ఆటోలో నుంచే. రేయ్, నా చెయ్యి వదులు అంటూ విదిలించుకొని చుట్టూ ఎవరూ లేకపోయేసరికి కాస్త అక్షరాలు భయం పెరుగుతూ ఉంటే పైకి కనపడనివ్వకుండా తన నడకలో వేగం పెంచింది. డాక్టర్ పోరి, లేట్ అయితే మంచిది కాదు అంటున్నా కదా అంటూ ఆటో ఆపి వచ్చి అక్షర చెయ్యి పట్టుకొని లాక్కెళ్తూ ఆటో దగ్గరికి తీసుకుని వస్తూ ఉన్నాడు ఆటోవాడు. రేయ్, లీవ్ మీ అంటూ హ్యాండ్ లాక్కుంటూ వాడిని కొట్టి చెయ్యి కొరికేసి అన్ని వదిలేసి అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేసింది. భయంగా వెనక్కు చూసుకుంటూ పరిగెడుతూ వస్తూ ఉన్న అక్షరాకు ఆ సౌండ్స్, గాలి మరింత భయాన్ని పెంచుతూ ఉంటే ఎక్కడా ఆగటం లేదు. ఎటు ఎలా వెళ్తుందో కూడా తెలియక వెళ్తూ ఉన్న అక్షరాకు సడన్ గా ఎదురుగా హార్న్ వేసుకుంటూ కారు హెడ్ లైట్స్ కనపడేసరికి భయంతో కళ్ళు మూసేసుకుంటూ అరిచింది. కాసేపటికి తనకు ఏమీ కాలేదు అని కన్ఫర్మ్ చేసుకుంటూ తనని తాను చూసుకుంటూ ఊపిరి పీల్చుకుంటూ ఉన్న అక్షర తన మీద పడిన చేతికి పానిక్ అయ్యింది. ఏయ్ నువ్వా? వాట్ ఎవర్, ఇంట్లో చెప్పే వచ్చావా? తావటానికి నీకు నా కారు మాత్రమే దొరికిందా? నవ్వు నీ అవతారం, కొడితే అంటూ అతను తిడుతూ ఉంటే అతన్ని చూసిన అక్షరాకు హ్యాపీగా అనిపించింది. డాక్టర్ పోరే, టైం వేస్ట్ కాకుండా వెళదాం పదా అంటూ ఆటో అతని వాయిస్ వినిపించేసరికి భయంగా అతను వెనక్కు వెళ్లి దాక్కుంటూ తన చెయ్యి ఎత్తి వచ్చే అతని వైపు చూపించింది. కారు నుంచి దిగిన అతను తన సిచ్యువేషన్ అర్థం అవగానే వస్తూ ఉన్న అతన్ని లాగిపెట్టి ఒకటి పీకేసరికి అతను మళ్లీ లేవకుండా కింద పడిపోయాడు. ఎవరితో పడితే వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే రిజల్ట్ ఇలానే ఉంటుంది. అర్ధరాత్రి ఓటుకు బయట తిరిగితే అసలే అందంగా ఉన్నావు, అందరూ నాలాగా మంచిగా ఉండరు అన్నాడు అతను. అయినా ఆ రోజు నా మీద ఝాన్సీ రాణిలాగా పడి గొడవకు దిగావు, ఈ రోజేమిటి ఇలా భయంతో పరిగెడుతూ వచ్చావు? నిన్ను ఆ రోజు చూసి చాలా బ్రేవ్ గర్ల్ అనుకున్నా, కానీ కాదు అన్నమాట అన్నాడు అరవింద్. అంటే అది ఆ రోజు గుళ్ళో అందరూ ఉన్నారు, కానీ ఇక్కడ ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, పైగా రాత్రి, అమ్మో అందుకనే భయం వేసింది అని చెప్పింది అక్షర. ఝాన్సీ రాణి, నీకు కూడా భయం వేస్తుందా? ఓకే ఫైన్, ఇంకా వాడు నీ జోలికి రాడు, కానీ భయపడకు. కెన్ ఐ డ్రాప్ యూ? ఒక్కదానివే వెళ్ళటం బెటర్ కాదు కదా ఈ టైంలో అన్నాడు అరవింద్. అరవింద్ ఏమిటి వైఫ్ ను పట్టుకుని డ్రాప్ చేయనా అంటున్నాడు, కావాలి అని అంటున్నాడు. ఈగో బాబు, నా కోసమే వచ్చాడు అనుకుంటా. పర్వాలేదు, వైఫ్ అంటే కన్సర్న్ ఉంది, ప్రేమ ఉన్నది, కానీ బయట పెట్టరు అన్నమాట. ఏమిటో అరవింద్ అర్థం కాడు అని మనసులో అనుకుంటూ ఉన్నది అక్షర. హలో ఝాన్సీ రాణి, డ్రాప్ చేయనా వద్దా? వద్దు అంటే ఇలానే వస్తూ ఉంటారు, ప్రతిసారి నిన్ను సేవ్ చేయడానికి నేనైతే రాను. నా మీద కూడా డౌట్ పడుతున్నావా? భయపడకు, ఐఎమ్ డీసెంట్ గా అన్నాడు అరవింద్. అంటూ అరవింద్ మాటకు చిన్నగా నవ్వుతూ వెళ్లి అరవింద్ కారు ఎక్కింది అక్షర. ఈ అమ్మాయి వాయిస్ ఎక్కడో వినట్టున్నది అంటూ థింక్ చేస్తూ, ఎక్కడో వినటం ఏమిటి నా పిచ్చి కాని, ఆ రోజు పాల్ సెషన్ డాగ్ లాగా మీద పడింది కదా, అది మర్చిపోయే వాయిసే ఏమిటి అని అనుకుంటూ ఉండగా అంతలో అరవింద్ మొబైల్ రింగ్ అయ్యేసరికి చూస్తూ మామ్ అని ఉండేసరికి ఇష్టం లేకపోయినా పక్కకు వెళ్లి లిఫ్ట్ చేశాడు. అరవింద్, నేనే అన్నారు వైదేహి గారు. నేనేమీ మర్చిపోలేదు, ఏమిటి మ్యాటరు అని అడిగాడు అరవింద్. అరవింద్, ఎక్కడున్నావు? చాలా లేట్ అయ్యింది, అక్షర హాస్పిటల్కు వెళ్ళింది, ఇంకా ఇంటికి రాలేదు, నీకు అడ్రస్ చెప్తాను, వెళ్ళి పికప్ చేసుకుని వస్తావా అన్నారు వైదేహి గారు. మామ్, నాకు అవసరం లేని వాళ్ల కోసం నా టైం వేస్ట్ చేసుకోను, అయినా అదెక్కడికి వెళితే నాకెందుకు, ఎప్పుడొస్తే నాకెందుకు, నన్ను ఇలాగే విసిగిస్తే నేను ఇంటికి కూడా రాను. నీ కోడల మీద నీకు అంత ప్రేమ ఉంటే నువ్వే వెళ్ళి పికప్ చేసుకో, అక్షర నాకేమీ కాదు, అక్షర రెస్పాన్సిబిలిటీ నాకు లేదు. డిడ్ యు గెట్ దట్ మై పాయింట్ అంటూ కోపంగా కాల్ కట్ చేశాడు. ఉఫ్, దానికోసం నేను వెళ్ళి నేను దాన్ని తీసుకుని రావాలా? ఇంకా నయం, ఎత్తుకుని రమ్మనలేదు. బెటర్ టు ఏజ్ ఇన్ మై మైండ్ అంటూ అరవింద్ కార్ దగ్గరకు వచ్చి కారు ఎక్కాడు. సారీ, చిన్న కాల్ అంటూ అరవింద్ కార్ స్టార్ట్ చేశాడు.
అరవింద్ ఇప్పుడు ఇంత నార్మల్ గా ఫ్రీగా మాట్లాడాడు, కానీ నిన్న కనీసం నన్ను చూడలేదు, మాట్లాడలేదు. మార్నింగ్ కూడా నేను అడుగుతున్న ఆన్సర్ చేయకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడేమో ఇంత నార్మల్ గా ఉన్నాడు అని ఆలోచిస్తూ ఉన్నది అక్షర. హలో, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పలేదు. మిమ్మల్నే అండి, ఎక్కడ డ్రాప్ చేయాలి అని అడిగాడు అరవింద్. నాతో కావాలి అని ఆటలాడుతున్నారా అరవింద్? నన్ను ఎక్కడ డ్రాప్ చేయాలి అని అడుగుతున్నాడు. పైగా వైఫ్ కు ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు, నన్ను కావాలి అని ఏడిపిస్తున్నాడు అనుకుంటా అని మనసులోనే అనుకున్నది అక్షర. హలో ఝాన్సీ రాణి, నిన్నే అడిగేది, నిన్ను ఎక్కడ డ్రాప్ చేయాలి అన్నాడు అరవింద్. జూబ్లీ హిల్స్ అంటూ చెప్పేసి అక్షర సైలెంట్ గా ఉన్నది. ఓ నైస్, మనది కూడా అటే అంటూ ఇంకేమీ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అరవింద్. అప్పుడే చిరుజల్లు పడుతూ అక్షర మొహాన్ని తడిపేస్తూ ఉంటే ఆ చినుకులకు నవ్వుతూ బయటకు చూస్తూ ఉన్నది. చల్లగా ఉన్న గాలి మనసును కవ్విస్తూ ఉంటే అరవింద్ వైపు ఓరగా చూస్తూ ఉన్నా కూడా అరవింద్ కనీసం తనతో మాట్లాడకుండా తనను చూడకుండా ఉండేసరికి అక్షర కూడా మూతి ముడుస్తూ మళ్ళీ బయటకు చూస్తూ ఉన్నది. హలో, నువ్వు ఏమైనా చిన్నపిల్లవి అనుకున్నావా? అలా ఆటలాడుతున్నావు, లోపల ఉండు అంటూ గ్లాస్ పైకెత్తే కారు డ్రైవ్ చేస్తూ ఉన్నాడు అరవింద్. అరవింద్ అని చిన్నగా గొనుగుతూ సైలెంట్ గా ఉన్నది. అసలేమిటి అరవింద్ క్యారెక్టర్ నాకేమీ అర్థం కావటం లేదు. నాతో బాగానే ఉంటాడు, కానీ ఉండడు. పెళ్ళైన ఒక్క రోజులో తనను అర్థం చేసుకోవటం చాలా కష్టం. అరవింద్ గురించి చాలా తెలుసుకోవాలి. ముందు నా మీద తన ఒపీనియన్ ఏమిటో మాట్లాడటం చూస్తూ ఉంటే నార్మల్ గానే ఉన్నాడు. అంటే నా మీద కోపం లేదు, అంటే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అన్నమాట అని ఆలోచిస్తూ ఉన్నది. జూబ్లీ హిల్స్ వచ్చేసింది, మా ఇంటికి కూడా వచ్చేసాను. ఇదే మా ఇల్లు, నీ హౌస్ ఎక్కడో చెప్పు, డ్రాప్ చేస్తాను అన్నాడు అరవింద్. అరవింద్, జోక్స్ చేసింది చాలు, నువ్వు వచ్చింది నన్ను పికప్ చేసుకోవటానికి కదా, మరెందుకు నేను ఎవరో తెలియనట్టు బిహేవ్ చేస్తున్నావు? నన్ను ఎక్కడ డ్రాప్ చేయాలో నీకు తెలియదా అన్నది అక్షర. అరవిందా, నీకు నా నేమ్ తెలుసా? అయినా నువ్వు ఎక్కడుంటావో నాకెలా తెలుస్తుంది? నేను ఫ్యూచర్ చెప్పేవాడిని అనుకున్నావా? ఏదో పాణిలే అమ్మాయి అనేసి హెల్ప్ చేస్తే ఏదేదో అంటున్నావు అన్నాడు అరవింద్. స్టాప్ జోకింగ్ అరవింద్ కృష్ణ, మీ నేము తెలుసు, నిన్ననే మీకు పెళ్ళయిందని తెలుసు. ఇప్పుడు మీ వైఫ్ ను పికప్ చేసుకోవటానికే వచ్చారు అని తెలుసు. మీ వైఫ్ ను కావాలి అని ఇలా ఏడిపిస్తున్నారు అని కూడా బాగా తెలుసు. నువ్వు ఇంకేమీ మారలేదు అరవింద్. చిన్నప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు, కాకపోతే ఇప్పుడు మెచ్యూర్డ్ గా ఉన్నావు అంతే, అదే తేడా అంటూ నవ్వుతూ ఉన్నది అక్షర. అక్షర అన్నదానికి అరవింద్ షాక్ గా చూస్తూ బ్రేక్ వేస్తున్నట్టుగా కారు ఆపేస్తూ అక్షర వైపు చూస్తూ, అంటే నువ్వు అక్షరానా అంటూ నమ్మలేనట్టు అడిగాడు. అమ్మయ్యా, ఇప్పటికి పేరు చెప్పేశావా అరవింద్ కృష్ణ? ఇంతసేపు వైఫ్ ను పక్కనే పెట్టుకొని ఎవరో తెలియనట్టు భలే యాక్ట్ చేశావు. నాతోనే చెప్పేలా చేశావు కదా. నీతో చాలా మాట్లాడాలి అని అనుకున్న అరవింద్, కానీ నిన్న నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వలేదు. రూమ్ లో నాతో మాట్లాడకుండా పడుకున్నావు. చిన్నప్పుడు జరిగిన దానికి నా మీద కోపంగా ఉన్నావా? అందుకే ఇలా చేస్తున్నావా అరవింద్? వైఫ్ ను పట్టుకుని ఎవరో తెలియనట్టుగా బాగా యాక్ట్ చేస్తున్నావు అంటూ నవ్వింది అక్షర. యాక్టింగ్ కాదు, నిజమే. నువ్వెవరో నాకు తెలియదు. టిల్ నౌ నువ్వే అక్షర అనే నిజం నాకు తెలియదు. తెలిస్తే నిన్ను సేవ్ చేయటం, ఇలా లిఫ్ట్ ఇవ్వటం కాదు. నిన్ను అక్కడ అలా చూసినా కూడా ఏమీ పట్టనట్టు నా దారిన నేను వెళ్ళిపోయేవాడని. బికాస్ ఐ హేట్ యు అలాట్. నిన్ను ఎప్పటికీ చూడకూడదు అనుకుంటే నిన్నే పెళ్లి చేసుకోవలసిన సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు నిన్ను నేనే సేవ్ చేసి డ్రాప్ చేసేలాగా చేసింది. నేను నా లైఫ్ లో ద్వేషించేది, ఎప్పటికీ చూడకూడదు అనుకునేది, హేట్ చేసేది ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం నువ్వే. ఫస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై కార్. ఐ హేట్ యు డెవిల్. చిన్నప్పుడే నీకు ఉన్న పొగరు అంటే నాకు నచ్చదు. అలాంటిది నిన్ను నా వైఫ్ అంటే ఎలా ఒప్పుకుంటాను అంటూ విసురుగా కార్ గేట్ ముందే వదిలేసి కోపంగా లోనికి వెళ్ళిపోయాడు అరవింద్. అరవింద్ అన్న మాటలకు బొమ్మల మాటే రాకుండా చూస్తూ ఉన్న అక్షర అరవింద్ కార్ డోర్ ఫోర్స్ గా వేసేసరికి ఆ సౌండ్ కు తేరుకుంటూ అరవింద్ అన్న ఒక్క మాట తన మైండ్ లో రీల్ లాగా తిరుగుతూ ఉంటే అసలేం జరుగుతుందో కూడా తెలియని అక్షర కారు దిగి అరవింద్ వెనకే వచ్చింది. అరవింద్ అన్న మాటలు నమ్మలేని అక్షరకు చాలా ప్రశ్నలు ఉంటే వాటికి సమాధానం కూడా తెలియక తల పగిలిపోతూ ఉన్నది. యో డెవిల్, నువ్వే అని చెప్పకుండా నాతో ట్రావెల్ చేస్తావా? నిన్ను చూడకూడదు అనుకుంటే నిన్ను సేవ్ చేసి నీతోనే ట్రావెల్ చేసేలా చేశావు అని కోపంగా అనుకుంటూ లోనికి వస్తూ ఉన్నాడు. అరవింద్ రావటం చూసిన వైదేహి గారు కంగారుగా వస్తూ
అరవింద్ అక్షర కోసం డ్రైవర్ను పంపించాన్రా, వెళ్ళిపోయింది అన్నారట. కాల్ కనెక్ట్ అవటం లేదు, నాకు భయంగా ఉన్నది, ఒక్కసారి వెళ్ళి చూడరా అని చెప్పారు వైదేహి గారు. అవసరం లేదు, నీ కోడలు క్షేమంగా వస్తోంది, అటు చూడండి అంటూ చెయ్యెత్తి వస్తూ ఉన్న అక్షర వైపు చూపించాడు అరవింద్. అక్షర, వచ్చేసావా? కాల్ కలవటం లేదు, ఇంతసేపు ఏం చేస్తున్నావు? కొత్త పెళ్లి కూతురు అర్ధరాత్రి వరకు బయట ఉండకూడదు. అవును, ఎలా వచ్చావు అని అడిగారు వైదేహి గారు. మరో ప్రక్క నైని, ఇంకేం ఆలోచిస్తున్నావు? అరవింద్ అంతగా చెప్పినా కూడా ఇంకా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావా అని అడిగాడు రూపేష్. రూపేష్, అరవింద్ నన్ను ప్రేమిస్తున్నా కూడా ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకున్నా కూడా ఆంటీ ఒప్పుకోదు. ఆంటీ మాట కాదు అని అరవింద్ ఏమీ చేయడు. అరవింద్ని వేరు చేసి నాతో తీసుకుని వెళ్ళలేను. పైగా నా ప్రేమ కోసం పెళ్లి చేసుకున్న తనను బాధ పెట్టలేను. నన్ను మర్చిపోయి తనతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయమంటే అరవింద్ ఒప్పుకోవటం లేదు అన్నది నైని. నైని, అది నువ్వు మనస్ఫూర్తిగా అంటున్నావా? నీ అన్నగా కాదు, ఫ్రెండ్గా అడుగుతున్నా. అరవింద్ను మర్చిపోయి నువ్వు ఉండగలవా అన్నాడు రూపేష్. అరవింద్ను మర్చిపోయి ఉండటం కష్టమే, కానీ ప్రయత్నిస్తాను. నా వల్ల ఓ అమ్మాయి సఫర్ అవటం నాకు నచ్చదు అని చెప్పింది నైని. ఓకే, ఆ అమ్మాయి నాకు వద్దు అనేసి అరవింద్ చెప్పినట్టు డైవోర్స్ ఇస్తే ఏం చేస్తావు అని అడిగాడు రూపేష్. అదే అయితే నా ప్రేమ మళ్ళీ నాకు సెకండ్ ఛాన్స్ ఇస్తుంది అనుకుంటాను. అది కూడా అందరూ ఒప్పుకుంటేనే మళ్ళీ అరవింద్ లైఫ్ లోనికి వెళ్తాను అని చెప్పింది నైని. చూస్తూ ఉండు, అరవింద్ చెప్పింది చెప్పినట్టు చేస్తాడు. మోసం చేసిన తన తల్లికి సరి అయిన లెసన్ చెప్తాడు. నిన్ను పెళ్లి చేసుకుని ఆ ఇంటికే నిన్ను తీసుకుని వెళ్తాడు అన్నాడు రూపేష్. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.